అతివులు మెచ్చే, మగవులు మెచ్చే అందమైన మన చేతి గాజులు ఎలా తయారు చేసుకోవాలంటే, మనం రోజు డైలీ యూజ్ చేసిన తర్వాత ప్లెయిన్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండీ! వాటిని అంటే ఒక 4, 5, 6 ఇలా మిగిలిపోతుంటాయి గదండీ! వాటిని వేస్ట్ చేయకుండా మళ్ళీ వాటిని ఎలాగా మనం రీడిజైన్‌గా చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపించానండి. అది సైడ్ బ్యాంగిల్స్‌గా మనకి తయారు చేసేసుకోవచ్చు. ఒకసారి చూసి ఈ వీడియోని మీరు చూసిన తర్వాతన మీరు కూడాను స్వయంగా మీ ఇంట్లో మీ చేతుల ద్వారా మీరు తయారు చేసుకుంటే మీ అందమైన చేతులకి అలంకరించగలరని నా మనవి. ప్లాస్టిక్ సన్సైడ్ బ్యాంగిల్స్ B7000 బ్లూ ఆర్ లేకపోతే ఫెవిక్రిల్ గ్లూ ఏదైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. మనం ఈరోజు ఈ యూజ్ చేసిన తర్వాత మిగిలిపోయిన బ్యాంగిల్స్ ఉంటాయి. ఈ బ్యాంగిల్స్తో సైడ్ బ్యాంగిల్స్గా మనం దీన్ని మళ్ళీ రీయూజ్గా చేసేసుకోవచ్చు. అదేలో ఒకసారి ఇప్పుడు తయారు చేసి చూద్దాం. కావలసింది ట్రయాంగిల్ కుందన్స్, రౌండ్ గోల్డ్ కుందన్స్ అండ్ బ్లూ కుందన్స్, స్టోన్స్, ఇవి గ్లాస్ స్టోన్స్ అనమాట. తర్వాతను మనం యూజ్ చేస్తున్న మిగిలిపోతాయి కదా, అందులో బ్యాంగిల్స్ అంటే 2 బ్యాంగిల్స్ చాలు. కావాలంటే 4 బ్యాంగిల్స్ 3 బ్యాంగిల్స్ వేసుకుంటూ కూడా కొంచెం బ్రాడ్గా మనం చేసేసుకోవచ్చు. అయితే ఇప్పుడు నేనేమంటే 2 బ్యాంగిల్స్ని తయారు చేస్తున్నాను. చేసే విధానం ఎలా ఉంటుందో ట్రై చేసి చూద్దాం. ముందుగా గ్లూ తీసుకుంటూ B7000 గ్లూ తీసుకుంటూ ఈ 2 బ్యాంగిల్స్ని జాయింట్ చేసుకోవాలన్నమాట. గమ్ముని ఈ రెండుని అతికించుకోవాలి. జాయింట్ చేసుకుంటే కొంచెం బ్రాడ్గా వస్తుంది అన్నమాట. ఇది చూపించిన విధంగా చేసుకుంటూ ఇలా జాయింట్ చేసుకోవాలి. ఈ గమ్ పెట్టిన వెంటనే అతుక్కోదన్నమాట. కొంచెం టైం టేకింగ్ అవుతుంది. అందుకని దాన్ని మనం ఆరనివ్వాలి. ఇది రెండో బ్యాంగిల్. దీన్ని కూడా మనం ఇప్పుడు గ్లూ పెట్టేసుకుంటూ జాయింట్ చేస్తున్నాం. ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. కాసేపు ఆరనిచ్చాక కాసేపు ఆరనివ్వాలి. ఎందుకంటే ఇవి కొంచెం మనం ఇలా సెట్ చేసుకుంటూ క్లిప్స్ పెట్టి ఇలా అతుక్కుంటే జాగ్రత్తగా సమంగా ఈక్వల్గా వస్తుంది అన్నమాట. లోపల డై ఉంటుంది చూడండి, ఇది కూడా మనకి హెచ్చు తగ్గు లేకుండా ఈక్వల్గా వస్తుంది అన్నమాట. ఇట్లా పెట్టేసుకోవాలి. క్లిప్స్ మీద ఎక్కుతుంటే ఇలా మనం బట్టలు పెట్టుకునే క్లిప్స్ ఉంటాయి కదండి, అవి పెట్టేసుకుంటే సరిపోతుంది. మన ఇంట్లో ఉండే వాటితో మనం మన బ్యాంగిల్స్ని డిజైనర్గా మనం తయారు చేసేసుకోవచ్చు. ఆరిపోయిన తర్వాత కాసేపు ఆరిపోయిన తర్వాత రిమూవ్ చేసేసాలి. రిమూవ్ చేసిన తర్వాత నేను ఫెవిక్రిల్ గ్లూ ఉంది, ఇదైతే నాకు ఈజీగా ఉంటుందని చెప్పి ఫెవిక్రిల్ దీన్ని వాడుతున్నాను అనమాట. ఏదైనా ఒక చిన్న స్టిక్ లాంటిది ఏదైనా ఉంటే మనకి గ్లూ పెట్టేసుకుని దానికి చిన్న జస్ట్ అతికేసుకుంటా స్టిక్ చేసుకోవడానికి ఏం తీసుకుంటా ఫస్ట్. చూడండి, ఇట్లా హెచ్చు తగ్గులు లేకుండా ఈక్వల్గా వచ్చేస్తాయి. ఏమైనా మనకి ఇంకా హెచ్చు తగ్గులు ఉంటే కొంచెం అలా చేసేసుకుని ఆన్ ఇచ్చేసేయాలి. ఇప్పుడు నేను ఈ ట్రయాంగిల్ షేప్ తీసుకుంటున్నాను అనమాట. ఎక్కువైంది. రౌండ్ది గోల్డ్ కలర్ రౌండ్ ఉంది. సింపుల్గా జస్ట్ ఏంటంటే ఇది మనం సింపుల్గా స్టోన్స్ కూడా నాకు మిగిలిపోయే పాత పెట్టిన అంటే ఒక 4, 5 ఇలా ఉండిపోతాయి కదా బ్యాంగిల్స్ సెట్లు డజన్లో. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే సైడ్ బ్యాంగిల్గా యూజ్ చేసుకోవడానికి ఇట్లా రిక్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇది నేను టూ బ్యాంగిల్స్ సెట్ చేసాను కదా,
అందుకని నాకు ఎక్కువ బ్రాడ్‌గా మరీ ఎక్కువ వెడల్పుగా రాదు కాబట్టి నేను జస్ట్ ఇలాగా ఒక సింగిల్ లైన్ మిడిల్‌లో గోల్డ్ కుందన్ పెట్టి ఈ సైడ్ ట్రయాంగిల్ వైట్ స్టోన్ పెట్టేస్తున్నాను. నెక్స్ట్ కొంచెం దూరంలో ఇక్కడ ఏం చేస్తానంటే ఈ బ్లూ కలర్ ఈ చిన్న ప్లాస్టిక్ స్టోన్స్ అనమాట. ఇవి జస్ట్ 3 వచ్చేటట్లు పెట్టుకుంటాను. కొంచెం జాగ్రత్తగా చేయాలండి, కానీ దీనికి పేషెన్స్ ఉంటేనే మనం చేయగలుస్తాం. కానీ మన చేతులతో మనం తయారు చేసుకునే ఏ వస్తువునైనా అదొక సంతోషం వేరండి. ఇట్లా మళ్ళీ కొంచెం దూరంలో వచ్చి ఇక్కడ పెట్టాలి. ఈ డిస్టెన్స్ చూసుకోవాలి, ఏ డిస్టెన్స్ నాకు సరిపోతుంది. ఇక్కడ మళ్ళీ ట్రయాంగిల్ షేప్ కుందన్ పెడుతున్నాను. కొంచెం నిదానంగా చేసుకోవాలండి ఇది. నెక్స్ట్ రౌండ్ కుందన్, రౌండ్ స్టోన్. నెక్స్ట్ ట్రయాంగిల్. ఇలా అందరినీ సెట్ చేస్తాం. ముందండి బ్యాంగిల్స్, తర్వాత మనం తయారు చేసిన తర్వాత ఇలా తయారయ్యాయి చూడండి డిఫరెన్సెస్. కొంచెం పేషెన్స్ ఉండాలి, ఓపిక చేస్తుంది. ఇప్పుడు మనం రెండో బ్యాంగిల్ని కూడా తయారు చేసుకుందామండి. సేమ్ ఇందాక మనం చేసే ప్రాసెస్లోనే ఇది కూడాను. ఇది మనకి కొంచెం కమ్మిలా పెట్టేసుకుంటే ఇది మనం గమ్ పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఏంటంటే అతికిపోతుంటాయి కదా వీటికి. ఏంటంటే చిన్న కుందన్స్ పెట్టేటప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అందుకని మనం ఏంటంటే చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇదండి రెండో బ్యాంగిల్ కూడా మనము తయారు చేస్తున్నాం. ఈ విధంగా రెండో బ్యాంగిల్ కూడాను సేమ్ అదే ప్రాసెస్ తయారు చేసుకుంటాము. రెండోది కూడా తయారు చేసిన తర్వాత ఒక అరగంట సేపు ఆరనివ్వాలి. ఆరనిచ్చిన తర్వాత గ్లూ అంతా ఆరిపోతుంది అనమాట. ఆరిపోయిన తర్వాత చూడండి ప్లెయిన్ బ్యాంగిల్స్ని మనం ఎలాగా డిజైనర్ బ్యాంగిల్స్గా సైడ్ బ్యాంగిల్స్ని మనం తయారు చేసుకున్నాం. సింపుల్గా మన ఇంట్లో ఉండే వస్తువులతో తయారు చేసుకోవచ్చండి. ఇలాగా సైడ్ బ్యాంగిల్స్కి సైడ్లో వేసుకుంటే ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.